నారాయణ గారు 35వ డివిజను మలమ్మూరు రోడ్లో మనకి మంచి రెస్టారెంట్ ఒకటి మిక్కీ కిచెన్ రెస్టారెంట్ ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది. దీనికి మీ ద్వారా కూడా ప్రజలకు కూడా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఎక్కువ రెస్టారెంట్స్ ఉన్నా కూడా క్వాలిటీ ఇంపార్టెంట్. క్వాలిటీ మీద ఉండేటప్పుడు ఖచ్చితంగా ఒకసారి మన రెస్టారెంట్కి వచ్చిపోయారు అంటే తప్పకుండా కూడా మళ్ళా వచ్చేటట్టు ఉండాలి. ఆ విధంగా క్వాలిటీ మెయింటైన్ చేసి అనుభవం ఉంది కాబట్టి నారాయణ జాగ్రత్తగా సక్సెస్ చేయాలని చెప్పేసి కూడా మీ ద్వారా తెలియజేస్తూ, ఇదివరకు కూడా నిన్న సోషల్ మీడియాలో కూడా చూసాను, ఒక గుంటూరులో ఒక రెస్టారెంట్లో ఎక్కువ మంత్స్ ఉండే చికెన్లు కానీ ఇవన్నీ కూడా స్టోరేజ్లో ఐస్ దాంట్లో పెట్టడం కానీ తీసి పెట్టడం ఎన్నో ఉన్నాయి. మనకి ఏ రోజు ఆ రోజు మనం ఎంత తీసుకొచ్చినా కూడా క్వాంటిటీ ఆ రోజు అయిపోయేటట్టుగా క్వాలిటీ ఆఫ్ ఫుడ్ కూడా అందరికీ ఇచ్చేటట్టుగా ఒక మంచి పేరు తెచ్చుకోవాలని కూడా నారాయణకి నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, ఆ మంచి సంకల్పంతో బాగా రెనోవేట్ చేశాడు. కంఫర్ట్గా మనం కూర్చొని నెమ్మదిగా, ఎందుకంటే మనం ఇవ్వాలనగానే ఎండలు ఎక్కువ, అదేవిధంగా ఇంకా స్టార్ట్ అవుతున్న ఎండలు కూడా 46 డిగ్రీల దాకా ఎండలు ఉంటాయి కాబట్టి మంచి ఏసీ తినేటప్పుడు ప్రశాంతంగా తినే విధంగా కంఫర్ట్గా ఈ టేబుల్స్ ఇవన్నీ కూడా చేశారు. చాలా బాగా చేశారు. తప్పకుండా ఆయన సంకల్పం మంచి పేరు తెచ్చుకొని సక్సెస్ అవ్వాలని ఆ భగవంతుని కూడా నేను కోరుకుంటూ, నారాయణ గారికి, వాళ్ళ కుటుంబ సభ్యులకి, వాళ్ళ ఫ్రెండ్స్కి అందరూ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తాను. ఇప్పుడు మా అన్నగారు సార్ని ఇట్లా పెట్టుకున్నాను సార్, మీరు వచ్చి నా రెస్టారెంట్ని ఓపెన్ చేయాలి అనగానే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఆయన అంత బిజీ షెడ్యూల్లో ఉన్నా కూడా నా కోసం అవకాశం ఇచ్చారు. నా జన్మతః నేను సార్కి రుణపడి ఉంటాను. ఆయన చేతుల మీదుగా ప్రారంభమైన రెస్టారెంట్ ఆయన ఆలోచన మేరకు, ఆయన భావాల మేరకు 100% మన రెస్టారెంట్లో రిఫ్రిజిరేటర్ అనేది వాడను. ఈరోజు ఫుడ్ ఈరోజే సార్ చేతుల మీదుగా ఓపెన్ అయింది. ఆయనకి ఎటువంటి మాట రానియకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఒంగోలు ప్రజలకి మంచి ఫుడ్, శుచి, శుభ్రత, టేస్ట్ ఇట్లా ఎక్కడా రాజీ పడకుండా అందిస్తానని చెప్పి సార్ సమక్షంలో ఒంగోలు ప్రజలకు మాటిస్తున్నాను. నన్ను దగ్గరికి తీసినందుకు సార్కి నేను అన్నిదా నా జీవితం అంతా రుణపడి ఉంటాను. భవిష్యత్తులో నేను సార్తో పాటే నడుస్తాను. నమస్కారాలు. ముఖ్యంగా ఇవాళ ఈ కార్యక్రమానికి ఎంతో బిజీ షెడ్యూల్లో ఉండి కూడా ఈ ఓపెనింగ్కి ఇచ్చేసినటువంటి మన ప్రీతం నాయకులు, గౌరవనీయులు, మన ఒంగోలు ఎమ్మెల్యే గారి దామచర్ల జనార్దన్ గారికి, అట్లనే ఈ హోటల్ నిర్వాహకులు తమ్ముడు నారాయణకి, ఇక్కడ విచ్చేసినట్టు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, డివిజన్ నాయకులకి అందరికీ కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఇవాళ మిక్కీ రెస్టారెంట్ని సార్ చేతుల మీద ఓపెన్ చేశారు కాబట్టి నారాయణకి ఇది 200% సక్సెస్ అవుతుందని చెప్పి ఆ దేవుడి ఆశీర్వచనాలు కూడా నారాయణ ఉండాలని చెప్పి సార్ చెప్పిన బాటలో అన్నీ కూడా ముఖ్యంగా శుచి, శుభ్రత, రుచి ఈ 3 కూడా పాటిస్తానని చెప్పాడు నారాయణ. అందరూ కూడా నాట్ ఓన్లీ 35వ డివిజన్ కాకుండా ఒంగోలు పట్టణంలో ప్రజలందరూ కూడా ఈ రెస్టారెంట్కి ఇచ్చేసి వారి యొక్క టేస్ట్ చూసి నారాయణని మీరు మంచి హృదయంతో మీరందరూ కూడా ఆశీర్వదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు నారాయణ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, గౌరవనీయులు ఎమ్మెల్యే గారికి మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. 35వ డివిజన్లో నారాయణ తమ్ముడు ఓపెన్ చేసినటువంటి ఈ రెస్టారెంట్కి శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు వచ్చి ఇచ్చేసి ఇది ఓపెన్ చేయడం జరిగింది. ఎందుకంటే వారి చేతులతో చేసినవన్నీ కూడా సక్సెస్ అవుతూ ఉన్నాయి. సోదరుడికి కూడా మేమందరం కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, సార్ చెప్పినట్టుగా శుచి, శుభ్రతతో పాటు క్వాలిటీ మెయింటైన్ చేసుకుంటూ ఏ రోజు ఫుడ్ ఆ రోజు ఒంగోలు ప్రజలకి అందించాల్సిందిగా మరొకసారి మేము కూడా సూచన తెలియజేసుకుంటూ వారికి మరొక్కసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం.